మన రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి ఐక్యతతో ముందుకు సాగుతూ గుడివాడ అభివృద్ధిని సాధించుకుందామన్నారు ఎమ్మెల్యే వెనిగంట్ల రాము. కొత్త సంవత్సరంలో గుడివాడ అభివృద్ధికి మరిన్ని ప్రాజెక్టులు రానున్నట్లు తెలిపారు. విభజన రాజకీయాలతో వచ్చే ప్రయోజనాలు తనకు అవసరం లేదన్నారు. 75 లక్షల నిధులతో నిర్మించినటువంటి గుల్జా చౌక్ మసీద్ కాంప్లెక్స్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ దుకాణదారులు ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే కాదు, ఇంతవరకే కాదు, ఇంకా మిగతా కూడా అది కూడా దీంట్లో మీకు చెప్పినట్టుగా ప్లాన్ వేపిస్తున్నాం. ఆ ప్లాన్ కూడా తీసుకొని వచ్చి మొత్తం అంతా ఎగ్జిక్యూట్ చేసి మనకు అద్భుతమైన ఫంక్షన్ హాల్ వస్తుంది. అది దాంట్లో మీ అందరికైనా ప్రామిస్ బేసిక్గా చేసిన ప్రతి ప్రామిస్ గుర్తుంది. నా కోరికల్లా మీరు అందరూ కలిపి ఉండాలి అని విడగొడితే నాకు ఈజీ. ఎవరు వచ్చేమో అడగడం గుర్తుపెట్టుకోండి. విడగొడితే చాలా ఈజీ అండి. ఎవరు వచ్చేమో అడగడానికి కూడా ఉండదు. ఓకే, మీరు వచ్చి ఒకసారి జాని వచ్చి అడిగాడు దీంట్లోకి. ఓకే, ఎప్పుడో నాకు వచ్చి కొంచెం జానీ పొద్దాకి దొరుకుతున్నాడు, నీకు పోద్దామని చూడాలని అనుకోండి. బేసిక్గా వాళ్ళు కొట్టుకుంటారు. దీంట్లో మన అడిగింది ఉండదు, హ్యాపీ కొట్టుకొచ్చి నేను వెళ్ళిపోయాను. అవునా కదా? కానీ ఇది వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చేసుకుంటే, అంటే ఎగ్జాంపుల్ యువతను మెద్దరు కొట్టుకుంటున్నారు కదా బేసిక్గా. దీంట్లో ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఇదే కూర్చుని ఇద్దరికి కావాల్సిందే కదా, అది అందరికీ కావాల్సిందే, ప్రతి ఒక్కరికి కావాల్సిందే కదా. అదేంటో చూసుకుంటే కూర్చుంటే ఒక్కొక్కరు నా ఉద్దేశం ఏంటంటే మన గుడివాడ. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం